V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. వెల్కమ్ టు V1 న్యూస్. రైతు ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి అవసరం. రైతు వారసుల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచనలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేట రైతు వేదికలో రైతు వారసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల ఆదాయం తగ్గకుండా ఉండేందుకు పంట మార్పిడి విధానంపై వ్యవసాయ అధికారులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని రైతులకు పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు భూమి సారవంతంగా కూడా పెరుగుతుందని తెలిపారు. అప్పులేని వ్యవసాయం దిశగా రైతులు ముందుకు సాగాలని, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి లాభదాయకమైన సాగు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి గారు నీకు మళ్ళీ ఇప్పుడు ఆయన ఎన్నుకుందామని చెప్పి 81లో వాళ్ళు యునానిమస్ చేశారు. సంస్థ నుంచి ఒక అధ్యక్షుడిగా, పాలక వర్గంగా 2 దఫాల కంటే ఎక్కువ ఎన్నుకోతకు రాదు. అప్పుడు ఎస్పీ ఎమ్మెల్యే మీ మంత్రికి చెప్పకు, వాళ్ళు అనవసరం న్యాయపడి పడతారు. నువ్వు బాగా పనిచేసి పిలిపించి, ఏ బ్రదర్ ఇట్లా పోచారంగా చంటున్నారంటే లేదు సార్, వేరే సొసైటీ నుంచి అక్కడ రైతులతో మాట్లాడి, మెంబర్లతో మాట్లాడి అక్కడ కూడా తాటుకోలు ఎకరం భూమి పట్ట చేయించుకొని, గుట్ట భూమి అక్కడ మెంబర్షిప్ తీసుకొని అక్కడ కూడా ఉండే కోఆపరేటివ్ ఇస్తారు గారు. ఆయన హయాంలో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి అన్నాను సార్. నేను 2 సార్లు ఎన్నుకోబడ్డాను. సహకార సంస్థ ప్రకారంగా 3-3సారి ఎన్నుకోతకు రాదు. దేశాపేట నుంచి అగ్రికల్చర్ అధికారులు నా మనవి ఏంటంటే, పంట మార్పిడికి ఏం చేయాలి, ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి, అధిక దిగుబడి, అధిక లాభాలు రావాలి. ఆ విధంగా మీరు పంట మార్పిడిలో కూడా కొంత ఆలోచన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి, వాస్తవంగా తగ్గించాలి. ఒకనాడు తిని భూమి వేడెక్కుతున్నది, పంటలు పండనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఒకసారి భూమిని సారవంతం చేసుకోవడానికి సేంద్రియ ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు వాడుకుంటే భూమి మనకు సారవంతం అవుతుంది. ఈ రసాయనిక ఎరువులు పెట్టుబడి తగ్గించుకున్న వాళ్ళమైతాం, భూమిని సారవంతం ఉంచిన వాళ్ళమైతాం. పశువుల పేడ, ఆ విధంగా మీరందరూ కూడా పంటల మార్పిడి విధానం ఆలోచన చేయండి. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించే ప్రయత్నం చేయండి. ఒకేసారి తగ్గించకండి, ఎందుకంటే అంతకోటి భూమి ఒకసారి తగ్గిస్తే మనకు కొంత ఇబ్బంది అవుతుంది. మెల్లమెల్ల తగ్గియాలి. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకొని, పెట్టుబడి తగ్గించుకొని లాభాలు ఎక్కువ పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పులకు జోలికి వెళ్ళవద్దు, అప్పు లేని వ్యవసాయం చేయాలి. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.